మనం మన బీయింగ్, మైండ్ కంట్రోల్, దాని నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మన కంపల్సివ్ థింకింగ్, ఏది ఆలోచించకుండా ఎలా ఉండలేము అనే దాని గురించి చూసుకోవచ్చు. అక్కడి నుంచి ఇన్నర్ బాడీ, కనెక్టింగ్ విత్ ది ఇన్నర్ బాడీ, మన లోపల శరీరానికి, అంటే లోపల మనిషి, మనం నేను నువ్వు అనే దానికి, నేను అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాలు, మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేది మనం చూసాం. దాంట్లో వచ్చి కళ్ళు మూసుకొని కూర్చొని మనం మెల్లగా ఈ యూనివర్స్ తో, ఈ సృష్టితో, వీటితో కనెక్ట్ అవటం. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. దాన్ని చూసుకుంటూ వచ్చాం. రెండు, మనం ఈ కళ్ళు మూసుకున్నప్పుడు ఈ శరీరంలో మనకి ఏమన్నా మార్పులు జరుగుతాయా? మన శరీరంలో కణాలు, అణువులు, శరీర భాగాలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇవన్నిటిలో మనకి ఏదైనా మార్పులు జరుగుతున్నాయా? మనకైనా వైబ్రేషన్స్ ఉన్నాయా? మనం ఏమున్నాయి, ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ మార్పులు ఏంటి అనేది ప్రతి కణంలో, మన శరీరంలో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలన్నింటిలో కూడా కొత్త వైబ్రేషన్, కొత్త ఎనర్జీ అన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం సైమల్టేనియస్ గా ఫీల్ అవ్వాలి. బాడీతో పాటు పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఇదంతా కూడా ఒక ఏకీకృతమైనటువంటి శక్తి స్థలం, ఒక పాయింట్, ఎనర్జీ పాయింట్ ఒక చోటుకు వస్తున్నారు. ఇదంతా ఏకీకృతం అవుతుంది బాడీ అంతా కనుక. అప్పుడు దాంతో పాటు వచ్చే ఫీలింగ్స్, దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఉండాలి కొంచెం క్షణాల పాటు. మెల్లమెల్లగా అది, ఆ ఫీలింగ్స్ ని మనం ఆలోచించకూడదు, ఫోకస్ చేసి ఉంచాలి. అంతేగాని ఈ ఫీలింగ్ ఏంటి, ఎందుకు ఎలా వచ్చింది ఏంటని. ఫీలింగ్ ఏదైనా మనకు కనెక్ట్ అయినప్పుడు, మన అనుసంధానం అయినప్పుడు, ఈ యూనివర్స్తో కానీ, ఈ సృష్టితో కానీ, మన ఆత్మతో కానీ మన అనుసంధానం అయినప్పుడు దాన్ని అనుభవించాలి. అయ్యామా లేదా, ఎందుకు అయ్యాము ఇట్లా, ఇట్లా అయింది కరెక్టేనా ఇదే కాదా అనేది కాదు. మనకు ఆటోమేటిక్గా మనకు మనసుకి, మన ఆత్మ తెలుస్తుంది మనకు కనెక్ట్ అయినప్పుడు. దీని ఇది కరెక్టా కాదా అనేదంతా మనం చూసుకోక్కర్లేదు, ఆలోచించుకోక్కర్లేదు. అప్పుడు ఇప్పుడు దాకా మనము ఈ లోపల నుంచి, ఇన్నర్ బాడీలో నుంచి వచ్చే ఎనర్జీని కాకుండా, మనం ఇప్పుడు మన బాడీకి, అవుటర్ బాడీకి, అంటే ఈ బాహ్య శరీరానికి మనము, మనకి ఆహారం ద్వారాను, మన వ్యాయామాల ద్వారాను, వీటి ద్వారాను మనం ఒక శక్తిని ఇస్తున్నాం. కానీ ఇన్నర్ బాడీ నుంచి మనం తెలుసుకొని, ఎప్పుడైతే మన లోపల ఉన్న శక్తి, జాగృతమైన శక్తుల్ని, మన లోపల దాగున్న శక్తిని జాగృతం చేసి మనం లేపుతామో, అప్పుడు ఆ శక్తి యూనివర్స్‌తో లింక్ అయి ఉంటుంది కాబట్టి, అది మన శరీరానికి, మన లోపల ఉన్న కణాలకి జీవాన్ని, ఎక్కువ జీవాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం ఉట్టి ఆక్సిజన్, బ్లడ్ ఇవన్నీ లేవు అని చెప్పి తక్కువేనని మనం అయి తిని, ఇది తిని శరీరాన్ని పోషిస్తాం. కానీ ఎప్పుడైతే మనం అంతర్గతంగా మనం ఇది చూసుకుంటామో, ఈ శక్తిని మేల్కొల్పుతామో, జాగృతం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఇంకా ఎనర్జిటిక్‌గా తయారవుతాయి మన శరీరం అంతా అన్నమాట. దాంతో మనకి ఈ శరీరానికి మనకి ఎక్కువ వెలుగొస్తుంది మన శరీరం నుంచి, మనకు తెలియకుండానే. సో, అది మనకు ఇది, ఇట్లాంటి ఇమేజ్‌లు ఇవన్నీ టెంపరరీగా చేసినా గానీ, మనం మొత్తంగా, మనం ఎప్పుడైతే అటెన్షన్ పే చేస్తామో ఆ ఫీలింగ్స్‌కి, అది మనల్ని ఇంకా ఎక్కువగా పైకి తీసుకెళ్తాయి. ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాదన్నమాట. ఎంతైనా సరే, హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ పవర్‌ఫుల్ ఎన్నున్నా కూడా, మనం ఈ ఇమేజ్ అనేది దానికి ఒక ఆకారాన్ని ఇస్తాం. సో, దాన్ని ఒకసారి లోపల ఉన్న మన అంతరాత్మని మనం చూసినప్పుడు, దానికి ఒక ఆకారం ఇచ్చినప్పుడు, మనం ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీని మీద మనం ఆ రోజు ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవటంలో నుంచి మన శరీరంలోకి ఎటువంటి మార్పులు వస్తాయి, ఏ విధంగా మనం శరీరాన్ని మనం ఇల్యూమినేట్ వెలుతురుతో నింపుకోవచ్చు, ఆ కాంతిని, పైనుంచి వచ్చే కాంతిని మన శరీరంలో తీసుకొని అబ్జర్వ్ చేసుకోవడం అనేది. సో 10 నిమిషాలు చిన్న ఎక్సర్సైజ్ చేసాం మనం. దాని తర్వాత ఇవాళ మొదలు పెడుతున్నాం. చదవండి, ఎవరు చదువుతున్నారు? ఇదేనా సార్ ద ఫీలింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ బాడీనా?
The feeling of your inner body is formless, limitless, and fathomable. You can always go into it more deeply. If you cannot feel very much at this stage, pay attention to whatever you can feel. Perhaps there is just a slight tingling in your hands or feet. That's good enough for the moment. Just focus on the feeling. Your body is coming alive. Later we will practice some more. Please open your eyes now, but keep some attention in the inner energy field of the body even as you look around the room. The inner body lies at the threshold between your form identity and your essence identity. Your true nature never lost touch with it. ఇప్పుడు మన ఇన్నర్ బాడీలో మనం ద ఫీలింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ బాడీ ఈజ్ ఫార్మ్లెస్, లిమిట్లెస్ అని దానికి అర్థం. ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇన్నర్ బాడీతో మనం కనెక్ట్ చేసినప్పుడు, మనం కనెక్ట్ అయ్యినప్పుడు ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఆకారం ఏమి ఉండదు, నిరాకారంగా ఉంటాయి. దానికి హద్దులు లేవు. ఇంత ఉందా, ఇంత సైజులో ఉందా, అంత సైజులో ఉందా అని లేదు. అండ్ అన్ఫాథమబుల్. అండ్ అన్ఫాథమబుల్ అంటే మెజర్, కొలత అనేది ఉండదు. మామూలుగా అయితే నీ వాటర్ని మెజర్ చేసే దాని గురించి వాటర్ డెప్త్ని మెజర్ చేస్తే 6 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు అనేది ఉంటుంది. ఇది అన్ఫాథమబుల్. అట్లా మనము 6 అడుగుల రూపము, 8 అడుగుల రూపము, లేకపోతే 15, 20 అడుగుల రూపము, లేకపోతే ఈ విధంగా ఏది ఇవ్వలేము. దీనికి ఆ ఫీలింగ్ అనే దానికి మనం ఏది ఒక అనుభవించటమే కానీ దాన్ని వర్ణించడానికి వీలు కాదు. వర్ణించడం అంటే మనకు తెలిసిన భాషలో అదేదో కళ్ళు మూస్తున్నాము, అదేదో అయింది, మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, అట్లా ఒక ఎక్కడికో తేలిపోయినట్టు అని అట్లా చెప్పగలమే కానీ దాన్ని పూర్తిగా వర్ణించటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ వినేవాడికి దాని గురించి పెద్దగా ఏమి అర్థం కాదు. యూ కెన్ ఆల్వేస్ గో ఇన్ టు ఇట్ మోర్ డీప్లీ. మనం ఎంత లోతుకు కావాలనుకుంటే అది ఒకసారి కనెక్ట్ అయ్యాం కదా, ఇక మనకు పర్వాలేదులే అని చెప్పి మనం కనెక్ట్ అయిన తర్వాత దాన్ని ఇంకా ఇంకా మన లోపలికి లోతుల్లోకి వెళ్ళొచ్చు. మన ఇష్టం, మనం ఎంతవరకు వెళ్ళగలం. ముందు కనెక్ట్ అవ్వడం అనేది పాయింట్. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం అనుసంధానింపబడి మన మనసుని మనం ఈ సృష్టితోనూ ఆత్మతో అనుసంధానం చేసిన తర్వాత మైండ్ మన మీద ఇంకా పెత్తనం ఉండదు. మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ మనం ఈ ఫీలింగ్ లోనే ఉండిపోతాం. దీన్ని అనుభవించాలి. దీన్ని ఎంత లోతుగా ఇంకా ఇంకా తరచి ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎంత ఆనందం ఉంటుందో అని మనం దాన్ని ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ కెనాట్ ఫీల్ వెరీ మచ్ అట్ దిస్ స్టేజ్, పే అటెన్షన్ టు వాట్ ఎవర్ యూ కెన్ ఫీల్. ఓకే, ఒకవేళ కనుక మీకు అంతకంటే ఎక్కువ ఫీల్ అవ్వలేకపోతే ఈ స్టేజ్లో, మన అనుభవం అనేది ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వలేకపోతే, మనం ఇప్పుడు మీకు ఏదైతే మీరు ఫస్ట్ టచ్లో మీకు ఏదైతే అనుసంధానం అయిందో దాని మీద ఫోకస్ చేయండి. వెంటనే కనుక మీరు డీప్గా వెళ్ళలేకపోతే, ఇంకా లోతుల్లోకి వెళ్ళలేకపోతే, మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీ కళ్ళ ముందు దూరంగా ఎక్కడో ఒక జ్యోతి లాంటిది కనపడుతుంది అనుకోండి. దాన్ని దగ్గరగా చూడటానికి అని చెప్పి మీరు ఇంకా దీర్ఘంగా ఇంకా గాఢంగా మీరు ఆ కళ్ళు మూసుకొని ఇంకా మెడిటేషన్, ధ్యానం అనేది గాఢంగా చేస్తున్నారు అనుకో, అయినా కూడా మీకు అది రావట్లేదు, దగ్గరలోకి వెళ్ళట్లేదు అనిపించినప్పుడు అట్లీస్ట్ ఉన్న దాని మీద, ఇప్పుడు ఆ దూరంగా ఎక్కడో ఒక జ్యోతి కనిపిస్తూ ఉంది కళ్ళు మూసుకునేప్పుడు, దాన్ని దూరం నుంచి ఆనందించిన ముందు ముందు దాని మీద ఫోకస్ చేయండి. మెల్లగా ఇది స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క అడుగు దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ దగ్గర నుంచి ఇంకా లోతుగా మీకు దాన్ని తెలుస్తుంది అనమాట. పెర్హాప్స్ దెర్ ఈస్ జస్ట్ ఎ స్లైట్ tingling in your hands or feet. ఈ ఫీలింగ్ అనే దానికి ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే, అందరికీ ఒకే రకంగా ఈ ఫీలింగ్ ఉండాలని ఏం లేదు.
కానీ జనరల్‌గా వచ్చేటప్పటికి అరచేతుల్లోనో, కాళ్ళల్లోనో, చేతుల్లోనో ఒక చిన్న టింగిల్ స్పర్శ లాంటిది లేకపోతే ఒక చిన్న మనం ఆహ్, అదేమంటారు టింగిల్ అంటే ఆహ్, జల ఒక చిన్న జలధరింపు జలదరింపు జలధరింపు. జలదరింపు లాంటిది రావచ్చు. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, మనం చేతుముద్ర వేసుకొని కూర్చున్నప్పుడు, మనం ఎప్పుడైతే అనుసంధానం చేసుకుంటామో, అప్పుడు చేసుకున్నప్పుడు మీకు ఫీలింగ్ ఎట్లా అని తెలుస్తుందంటే, ఒక్కోసారి ఒంట్లో చిన్న జలదరింపు లాంటిది రావచ్చు. లేకపోతే చిన్న ఒక నరాల్లో ఎక్కడో చిన్న వైబ్రేషన్ లాంటిది రావచ్చు. ఏదైనా జరగచ్చు. దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ ద మూమెంట్. ఆ టింగిల్ అనేది, ఆ జలధరింపు అనేది, ఆ కదలిక అనేది చాలా అరచేతుల్లోనూ, కాళ్ళల్లోనూ వచ్చే కదలిక అనేది ప్రస్తుతానికి ఈ సమయానికి అది చాలు. అసలు ముందు మనం కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అవ్వడమే పెద్ద విషయం. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్‌గా దాన్ని ఫీల్ అవుతూ మొదలుపెడతాం. అంటే కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టాం అనుకోండి. మొదట్లో ఎంతసేపు పడుతుంది మనకి ఒక పని మొదలుపెట్టినప్పుడు? అది చేయాలి అంటే ఎక్కువ టైం పడతది. అదే 2 సార్లు చేసిన తర్వాత 2 సార్లు చేసిన తర్వాత ఏమవుతుంది? ఈజీ అయితది సార్. టైం ఈజీ అయిపోతుంది. తగ్గుతుంది. అది ఆలోచించకుండా చేసేస్తాం. చేసేసుకుంటాం. తర్వాత ఇంకో 4 సార్లు చేస్తే బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా కళ్ళు, చేతులు పని చేయకపోయినా కూడా ఆటోమేటిక్‌గా అన్నీ టక పడిపోతాయి. అదే విధంగా అన్నమాట. ఇప్పుడు మనం చాలామంది ఫస్ట్‌లో పుస్తకం చదివేటప్పుడు ఆహ్, కూడుకొని నట్టు పట్టుతూ మెల్లమెల్లగా కొంచెం కొత్త పదాలు వచ్చినప్పుడు ఆగి చదువుతూ ఉండేవాడు. 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు అయిన తర్వాత కొంచెం అలవాటు పడ్డ తర్వాత గడగడగడని చదువుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా అన్నమాట. ఏదైనా గాని ఫస్ట్ ముందు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత దాన్ని ఇక మనం ముందుకు తీసుకెళ్దాం తేలిపోద్దాం. జస్ట్ ఫోకస్ ఆన్ ద ఫీల్. ఆ ఫీలింగ్ మీదనే ఫోకస్. నాకింకా ఫీలింగ్ రాలేదేంటి? ఇంత కొంచెం వచ్చిందేంటి? ఇంకా ఎక్కువ రావాలి గదా! నేను ఎక్కువ సేపు కూర్చుంటున్నాను గదా! అని ఆలోచించను. ముందు ఆ బాడీలో వచ్చిన వైబ్రేషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. దాన్ని మీరు అనుభవించండి. అనుభవించిన తర్వాత మెల్లిగెళ్తది. సార్ నేను శివనాడ హిందుస్థాన్ కంప్యూటర్స్ హెచ్‌సీఎల్ ఆయన కలిసాం. మా అమ్మాయి చిన్నమ్మాయి అక్కడ చదువుకుంటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ జాయిన్ చేయడానికి వెళ్తే ఆయన అందరిని వచ్చి కలిసారు పర్సనల్‌గా. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటికి కూడా నేను ఇచ్చిన షేక్ హ్యాండ్ వైబ్రేషన్ బాడీలో ఇచ్చి ఇదాకా వచ్చింది నాకు. ఇప్పటికి ఫీల్ అవుతాను నేను. ఒక ఇద్దరు మొత్తం నాకు అట్లా. ఆయన ఒకటి ఒకసారి ఇందిరా పార్క్‌లో ఏదో రోడ్ క్రాస్ అక్కడ పార్కింగ్ చేసేటప్పుడు మధ్యలో కందకం తవ్వారు దేనికో. నేను దాటేసాను. ఇంకో పెద్దాయన కొంచెం ఉన్నారు. ఆయన దాటలేకపోతే ఆయనకి చెయ్యి ఇచ్చాను. ఆయన పట్టుకొని దాటారు. ఆ చేతిలో ఉన్న వార్మ్‌త్ ఉంటదే చల్లగా మరీ చల్లగా కాకుండా వేడిగా ఒక పద్ధతి ఒక పవర్‌ఫుల్ అనమాట. ఆ వార్మ్‌నెస్ అనేది ఇంకా ఇప్పటికి ఉంటుంది. ఆ చేతిలో అరచేతులు పట్టుకొని. అట్లా ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పవర్ ఉంటది. అది మనం మనం ఆహ్, కలిసినప్పుడు వాళ్ళతో పాటు ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. అది అట్లాగే ఈ మనసుతో మనం అనుసంధానం అయినప్పుడు, ఆత్మతో అనుసంధానం అయినప్పుడు ఆ ఫీలింగ్ మనకొస్తుంది. ఆ ఫీలింగ్ మీద ఫోకస్ చేయాలి. యువర్ బాడీ ఈస్ కమింగ్ అలైవ్. అప్పుడు మన శరీరం అనేది అలైవ్. ఇప్పటిదాకా మనం ఉన్నాం. శరీరం అనేది పనిచేస్తోంది. కానీ అది బాహ్యంగా నుంచి పనిచేస్తోంది. అప్పుడు లోపల నుంచి ఎప్పుడైతే మనం దీన్ని ఫీల్ అవ్వటం మొదలుపెట్టామో, ఈ ఆత్మ అనేది, ఈ మనస్సు అనేది స్పందించడం మొదలుపెట్టినప్పుడు అది జీవితంలో జీవించదనమాట. ఇందాక మనం మన మనసుతో పని చేయట్లేదు కదా! మన మైండ్‌తో పని చేస్తున్నాం. మన బాడీతో పని చేస్తున్నాం. అంతేగాని అందుకనే మనం దాన్ని బతకటం అంటున్నాం. జీవించటం అని అనట్లేదు. అందుకని అప్పుడు జీవం పోసుకుంటాయి ఇవన్నీ. ఈ అంతర్గతంగా మనం ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ జీవం పోసుకొని వచ్చినప్పుడు మన శరీరం కనుక కూడా జీవం వస్తుందనమాట. అది. లాటర్ వి విల్ ప్రాక్టీస్ సమ్.
ఒకసారి ఇదైన తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఇంకొంచెం అభ్యాసం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, బట్ కీప్ సమ్ అటెన్షన్ ఇన్ ది ఎండర్ ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ ద బాడీ ఈవెన్ యాజ్ యూ లుక్ అరౌండ్ ద రూమ్. ఇప్పుడు దాకా ఇదంతా మనం కళ్ళు మూసుకుని మనం చేస్తా ఉన్నాం. మనం కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. మెల్లమెల్లగా ఎక్కడో ఒక ఛాన్స్ కనెక్ట్ అవుతా ఉంది, డిస్కనెక్ట్ అవుతా ఉంది. లూజ్ కాంటాక్ట్ లాగా అనమాట. మనకి లైట్ వెలుగుతుంది, పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం మెల్లమెల్లగా కనెక్ట్ అవుతాం. ఇప్పుడు కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇంకా ఒకసారి కళ్ళు తెరుచుకుని చూస్తూ కళ్ళు తెరిచేసి చుట్టూ మీ రూమ్ లో చూస్తూ ఉన్న చుట్టూ రూమ్ లో మనం మరి కళ్ళు మూసుకున్నప్పుడు తలుపేసేసి చీకటి చేసేసి మొత్తం అంతా కళ్ళు మూసుకుని కూర్చుంటాం కదా, ఏం కనపడకుండా డీవేట్ అవ్వకుండా ఉండటానికి మనకి ఈ మన మనస్సు అటు ఇటు పరిగెట్టకుండా, మన ఆలోచన పరిగెట్టకుండా ఉండటానికి. అప్పుడు కళ్ళు తెరిచి మీరు అటు ఇటు రూమ్ లో చూస్తున్నా కూడా మీ అటెన్షన్ ఫోకస్ ఏదైతే ఉందో, మీకు ఏకాగ్రత ఏదైతే ఉందో అది ఆ ఫీలింగ్ మీదనే ఉంది. ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ మనకి ఇప్పుడు ఒకటి లోపల నుంచి శక్తి కేంద్రం ఒకటి మనకి తయారైంది. దాని మీదనే మన అటెన్షన్ ఉంచాలి. చుట్టూ చూస్తున్నా కూడా మనసు మాత్రం దాని మీదే ఉండాలి. అంతేగాని మళ్ళీ కళ్ళు తెచ్చేసి నార్మల్గా పోయి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్మోకింగ్ ఉన్నాడు అనుకోండి, మానేస్తున్నాను కానీ చుట్టూ చూస్తుంటాడు ఎక్కడన్నా ఉందా అని చెప్పి. ఇప్పుడు ఒక గదిలో ఉండి సిగరెట్లు కొనుక్కునే అలవాటు ఉన్నవాడికి 4 సిగరెట్లు కొనుక్కొచ్చుకుంటాడు, పెట్టుకుంటాడు, డబ్బులు ఉండవు, మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాడు. ఈ 4 తాగేసి ముందు సగం సగం తాగేసి పడేస్తాడు. మళ్ళీ గుర్తు తాగాలనిపిస్తుంది, మళ్ళీ ఆ సగం పడేసిన దాన్ని తీసి మళ్ళీ ఆ సగం ఉంది తాగుతాడు. దాన్ని ఏమంటారు, కుతి ఆమెను తాగాలనేటువంటి ఆ అభిలాష, కోరిక Cravings. ఏదైతే ఉందో Cravings. ఆ క్రేవింగ్ అది ఆపుకోలేరు అనమాట. ఆపుకోలేనప్పుడు ఇవన్నీ చేస్తాం. అట్లాగే మన మనస్సు కూడా మనం అనుసంధానం అయినప్పుడు దీని మీద ఇది ఒక వ్యసనంలాగా అయిపోవాలి. మన ఎనర్జీ ఫీల్డ్, శక్తి కేంద్రం ఏదైతే ఉందో మనలో, దాని మీద మన ఏకాగ్రత ఉంచండి. చుట్టూ చూస్తుండండి, మనసు మాత్రం అక్కడ. ద ఇన్నర్ బాడీ లైస్ అట్ ద థ్రెషోల్డ్ బిట్వీన్ యువర్ ఫార్మ్ ఐడెంటిటీ అండ్ యువర్ ఎసెన్స్ ఐడెంటిటీ. ఈ ఇన్నర్ బాడీ అనేది బాహ్య శరీరానికి, అంతర్గతమైన శరీరానికి ఈ మధ్యలో ఎట్ ద థ్రెషోల్డ్ అనమాట. అంటే చివరిలో ఈ ఎంత నూలు పోవాల్సినంత మధ్యలో తేడా ఉంటుంది. ఇటు వస్తే ఇటు వచ్చేస్తాము, అటు వస్తే అటు ఉంటాం. అంత చివరకు వచ్చేస్తాం. అంత లెవెల్కి మనం మొదట్లో మనకి ఆ ఇన్నర్ బాడీని చూడటం అనేది చాలా దూరంగా ఉన్న విషయం. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఇది మనకి అవుటర్ బాడీకి, ఇన్నర్ బాడీకి ఆ థ్రెషోల్డ్ లిమిట్ అనేది చిన్న కట్ పాయింట్, ఆ దారం అంత వాసి, నూలు వాసి అంటాం కదా, నూలు వాసి దాంట్లో ఉంటుంది అనమాట. ఇది మన ఈ ఐడెంటిటీ, బాహ్య స్వరూపానికి, అంతర్గత స్వరూపానికి ఎసెన్స్ ఐడెంటిటీ మన సారవంతమైనటువంటి మన గుర్తింపు. అంటే మన ఆత్మ ఏదైతే ఉందో దానికి దీనికి మధ్యలో ఉన్న తేడా ఒక నూలు వాసి అంత ఉంటుంది అన్నమాట. ఈ ఎసెన్స్ ఐడెంటిటీ అనేది యువర్ ట్రూ నేచర్. ఈ ఎసెన్స్ అంటే సారవంతమైనటువంటి గుర్తింపు ఏదైతే ఉందో మనకున్నది, అదే మన యొక్క అసలు స్వభావం. మన స్వభావం ఏంటంటే మనం బయటికి కనపడి బయటికి మాట్లాడేదో, బయటికి నవ్వుతూ ఉండేదో, మనం సరదాగా ఉండేదో, ఇది బాహ్య స్వభావం. మన అంతర్గత స్వభావం అనేది ఇది. మన ఇన్నర్ బాడీని బయటికి లేపి దాని యొక్క శక్తి కేంద్రంలోకి వెళ్ళి చూసి మన అంతర్గతంగా అది మన అసలు స్వరూపం. అది మన అసలు స్వరూపం అదన్నమాట. నెవర్ లూజ్ టచ్ విత్ ఇట్. ఎప్పుడు కూడా నీ అసలుతో, మన రూట్స్, మన వేళ్ళు ఎక్కడైతే ఉన్నాయో దాని నుంచి ఎప్పుడు విడిపడవద్దు. అంటే ఎప్పుడు టచ్ లోనే ఉండాలి అని చెప్పేసి. నెవర్ లూజ్ దట్ అంటే ఎప్పుడు కూడా నీ ఏకాగ్రత, నీ ఫోకస్ ఎప్పుడు కూడా నీ లోపల కనెక్ట్ అయిన దాంతోనే ఉండమని చెప్పేసి అది మనం ఒకసారి ఫీల్ అయినప్పుడు మనకి తెలుస్తుంది. ఇక్కడ వరకు ఏమైనా షేరింగ్స్ కానీ, లేకపోతే డౌట్లు కానీ, లేకపోతే
ఇంకేమన్నా మీరు యాడ్ చేయగలిగింది కానీ ఏదైనా? సరే, టింగ్లింగ్ సెన్సేషన్ ఓన్లీ ధ్యానంలో ఉన్నప్పుడుదేనా? నార్మల్ గా అవుతది కదా, దాన్ని ఎలా తీసుకోవాలి? నార్మల్గా ఎప్పుడు మీకు జలధరింపు ఎప్పుడు వస్తుంది మీకు? నాకు అప్పుడప్పుడు వస్తుంది సార్. ఈ మధ్య ఈ వింటర్ అవును. వచ్చినప్పటి నుండి ఊరికే, ఆ, ఈ భయం ఏదో జలధరింపు అనేది మామూలుగా, రకరకాల సందర్భాల్లో వస్తుంది. ఉమ్, అంటే ఒకసారి భయం చేతులు, వేసినా కూడా జలధరిస్తుంది ఒళ్ళు. ఉమ్, సా- అలా ఆ- కాకుంటే ఇన్నర్ గా ఇలా ఏదో జస్ట్ ఇట్లా కదిలినట్టు ఏదో అయినట్టు నర్వ్స్ అట్లా ఇలా డిఫరెన్స్ అనిపిస్తుంది కొంచెం. అదే ఫీలింగ్, మీరు దాంట్లో కనెక్ట్ అవుతున్నారు కదా మీరు, అంటే అందుకని దాంట్లో మెడిటేషన్ కాకుండా నార్మల్ గా ఉన్నప్పుడు, మామూలుగా పనులు చేసుకొని నార్మల్గా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు. మీకు జలధరింపు వస్తుంది అంటే మీరు అదే అక్కడ ఆ సందర్భం ఆ కాంటెక్స్ట్ లో మీరు ఎక్కడో ఏదైనా ముట్టుకున్నప్పుడు తెలియకుండా ఏదైనా పురుగు కనపడినప్పుడు అప్పుడు కూడా జలధరింపు వస్తుంది. ఉమ్, భయం వేసినప్పుడు జలధరింపు వస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఓకే. దీనికి ఒక ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఒళ్ళు జలధరిస్తుందని చెప్పడానికి ఏం లేదు. టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా సార్లు ఏంటి ఇలా స్తబ్దుగా అయిపోయినా అని అనుకున్నప్పుడు అనుకోకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నప్పుడు కూడా వైబ్రేషన్ అలా పాస్ అవుతూ అక్కడ ఉంటది. ఓకే. శక్తి, అక్కడ ఉన్న శక్తి కేంద్రాన్ని బట్టి ఉంటుంది అది. అవును సార్. ఎన్ని టెంపుల్ అది చిన్నదా పెద్దదా అని ఏమి ఉండదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా నమస్కార ముద్ర అలా దండం పెట్టుకోగానే కూడా వైబ్రేషన్ అలా వస్తుంది అనమాట. ఓకే, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం అనమాట అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ నార్మల్ టైంలో ఎప్పుడు ఉండదు అది. ఇది నాకు ఇట్లా వచ్చింది ఇంకొకటి ఇట్లా ఎందుకు వచ్చింది అనే దానికి ఏమి ఉండదు. అది వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు అంతే. అంతే అంతే. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా, ఆ, ఇక్కడికి వైష్ణోదేవికి వెళ్ళానని చెప్పి ఎప్పుడు లేదు, బయట దండం పెట్టుకుని కళ్ళకి ఇట్లా తల నేల మీద అనిసి కలపడడం బొడబొడబడు నీళ్లు గారి, అది కూడా జలధరింపు కిందనే లెక్క. జలధరింపు అంటే ఒళ్ళంతా గగ్గుర్లు వచ్చి ఇలా రావాలి నేను. అది డీప్ సార్. ఇంకా అది మీకు ఎక్కడో కృతజన్మ కనెక్టివిటీ సమ్ అదే ఉంటది సార్. అది ఇంకా అదే అది అది కనెక్ట్ అయ్యారు బాగా. మళ్ళీ ఇంకెక్కడ రాలే, ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా నాకు ఆ ఫీలింగ్ రాలా. ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వచ్చింది అంతే. కానీ నేను లోపల కూడా వెళ్ళాలి, బయటనే. అది మనం మనకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. మన మనసు ఆత్మ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పవర్తో మనం కనెక్ట్ అయిపోయినప్పుడు మనకి వస్తుంది, ఆ ఫీలింగ్స్ వస్తుంది, అది వైబ్రేషన్ వస్తుంది, ఆ జలధరింపు వస్తుంది, టింగిలింగ్ వస్తుంది. అది కాళ్ళల్లో రావచ్చు, చేతుల్లో రావచ్చు, ముఖంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది బాడీ. చదవాలా సార్? ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది బాడీ, మార్పు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఎలా మారాలి అంటే మనకి శరీరం ద్వారానే మారాలి. ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం మన బాహ్య శరీరాల నుంచి అంతర్గత శరీరానికి ఈ మార్పుని తీసుకొచ్చుకుంటున్నాం. అది ఎలా అనేది చెప్తాను, చదవండి. Why have most religious condemned or denied the body? It seems that spiritual seekers have always regarded the body as a hindrance or even as sinful. చాలా చాలా మతాల్లో రిలీజియన్స్ లో ఈ శరీరాన్ని ఖండిస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇది బాహ్య శరీరం, ఇది పడిపోతుంది, దీనికి సంబంధం లేదు, మనం ఉన్నంత కాలమే కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలమే మనం బతుకుంటాం అనే దాని మీద చాలా మంది దీన్ని ఒప్పుకోరు, నిరాకరిస్తారు అన్నిటికీ. It seems that spiritual seekers have always regarded the body as a hindrance or even as sinful. చాలా మంది ఈ స్పిరిచువల్ సీకర్స్ అంటే మన ఆధ్యాత్మికంగా పై మన పైలోకాలతో మనం వెళ్ళటానికి ఈ శరీరం అనేది ఒక అడ్డంకిగాను లేకపోతే ఈ పాపంగాను మనకి చాలా మంది భావిస్తుంటారు. ఇది
ఈ సిన్ఫుల్ అనేది పాపంగా అనేది శరీరం అనేది ఒక పాప పంకిలం అనేది ఒక క్రిస్టియానిటీలోనే ఉంటుంది. వాళ్ళే ఈ పాపం ఇది మనం ఎంతో పాపం చేస్తే గానీ మనుషులా పుడతాం అని చెప్పంటారు. మన దాంట్లో వచ్చి మనం ఎంతో పుణ్యం చేస్తే గానీ ఈ మనిషి జన్మ అనేది దొరకదని మనం అంటాం. అందుకని మనకి ఈ ఎంతో పుణ్యం చేసి ఈ మనిషి జన్మ దొరికినప్పుడు ఈ మనిషి జన్మ నుంచి నువ్వు ఆ ఐహికమైన జీవితానికి నువ్వు వెళ్ళిపో ఆ పైకి. అంతేగాని నీకు ఈ శరీరం పాప పంకిలము, ఇది పాపమైంది. నువ్వు మనం చేసే కర్మలు క్రియలు ఏవైతే ఉన్నాయో మనం అది పాపం చేసామో పుణ్యం చేసామో దాన్ని బట్టి మన శరీరం ఏ విధంగా మార్పులు జరిగిందని అది వేరే విషయం. కానీ పుట్టినప్పుడు అందరం ఒకే రకంగా ఉంటాం. ఎవరికి కూడా ఈ ఆలోచనలు కానీ ఏవి కానీ ఇవన్నీ ఉండవు. ఇంకా పూర్వజన్మ స్మృతుల్లోనే దాదాపుగా ఉంటారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా మనం ఈ ప్రపంచంలోకి రావటం మొదలుపెడతాం. అప్పుడు దాకా ఈ ప్రపంచంలోకి రావటం మొదలుపెట్టిన తర్వాతనే పాపమో పుణ్యమో ఇవన్నీ జరిగాయి. అందుకనే ఒక శాస్త్రం ప్రకారం 5 సంవత్సరాల వరకు పిల్లలు ఏం చేసినా వాళ్ళకి పాపం పుణ్యం ఏమి ఉండదంట. వాళ్ళకి అంటుకోదు. వాళ్ళు తప్పు చేసినా కూడా అది పాపం కిందకి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు కాబట్టి. మెల్లగా 5 ఏళ్ల దగ్గర నుంచి కొంచెంగా వాళ్ళకి ప్రపంచ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇది నువ్వు చేయకూడదమ్మా అన్నాక కూడా చేశారనుకోండి, ఆ తప్పు ఫలితం ఏదన్నట్టు వాళ్ళకి అందుతారు. అందుకని ఇక్కడ శరీరం చాలా మంది నాకు ఈ శరీరం అడ్డంకి తన ఆత్మ బయటికి రానివ్వట్లేదు అదంతా. మనం ఒకసారి కనుక లింక్ శరీరం అనేది లేకపోతే మన ఆత్మ అనేది ఒకటే ఉంటే అది గాల్లో తిరుగుతూ ఉంటుంది. గాల్లో తిరిగేటప్పుడు మనం ఈ సృష్టితోనూ ఈ పరమాత్మతోనూ ఐక్యం కావాలంటే ఎట్లా అవుతాం? అవలేం కదా. అందుకని చెప్పి మనకి శరీరం ముఖ్యం. అందుకని మనం ఎంతో పుణ్యం చేస్తే గానీ మనిషి జన్మ రాదు అని చెప్పేది మన పురాణాలు చెప్తాయి. మన అది పాపం నుండి కాపాడు, క్షమించు ఇవన్నీ మనకు ఉండవు. వీళ్ళకేంటంటే ఆయన కాబట్టి ఈ సిన్ఫుల్ అనేది హిండ్రెన్స్ అనేది ఈ మానవ జీవితం అనేది మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి లేకపోతే మనం ఈ ఐహికమైన సుఖాలు వదిలేసి పరమాత్మ కలవటానికి ఇదంతా ఒక అడ్డము అని చెప్పి అనుకుంటాం. యాక్చువల్గా ఇవి కాదు అడ్డం. మనం జన్మించిన తర్వాత వయసుతో పాటు మనం పెరిగేటప్పుడు మన చుట్టూ మనం వేరుపరుచుకున్న బంధాలు ఏవైతే ఉంటాయో అవి అడ్డం. అంతేగాని ఈ శరీరం అడ్డం కాదు. మనం ఒకరికొకరు లింక్ చేసుకొని ఇవన్నీ అటాచ్మెంట్స్ అన్ని పెంచుకొని బంధనాలు పెంచుకుని వాళ్ళు లేకపోతే నేను బతకలేను, వీళ్ళు లేకపోతే నేను బతకలేనని ఇట్లంతా అనుకుంటూ వెళ్తే ఇది బంధాలు మన ముందుకు అడుగు వేయనీయం. ఇది తెంచుకోవాలన్నమాట. అది తెంచుకున్నప్పుడు మనం ఈ పైకి ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ మనం వెళ్తాం అన్నమాట ఆ పైకి. ఆ విధంగా అది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఇలా అనుకుంటారు కదా ఎందుకు అనేది. వై హ్యావ్ సో ఫ్యూ సీకర్స్ బికమ్ ఫైండర్స్? ఈ స్పిరిచువల్ సీకర్స్ ఎంతో మంది రకరకాలైన తపస్సులు, లేకపోతే యోగాలు, లేకపోతే ధ్యానాలు ఏవో చేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఆ పైకి ఆధ్యాత్మికంగా పైకి ఆ లీనం అవటం అనేది, పరమాత్మలో లీనం అవటం అనేది, ఆ ఆత్మతో మన ఆత్మ దర్శనం చేసుకోవడం అనేది అందరికీ జరగదు. కొద్దిమందికే జరుగుద్ది. అప్పుడు ఇది ఈ బాడీ ఫామ్ అనేది, శరీరం అనేది ఒక పాపమో లేకపోతే ఒక అడ్డంకో అనుకున్నప్పుడు ఒకటి. రెండోది, ఎందుకు అందరూ ఇంతమంది ధ్యానం చేసినా కానీ అందరూ ఆ స్టేజ్కి చేరుకోలేరు? సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ అంటే మనని మనం మర్చిపోయి ఈ ఆకారాన్ని, శరీరం ఇదంతా నాకు సంబంధం లేదు అనుకుని మనం పైన లోకాలను మనం ఎందుకు కలవటం అనేది జరిగినప్పుడు కొంతమందికి ఎందుకు జరుగుతుంది, అందరికీ ఎందుకు జరగదు అనేది 2 క్వశ్చన్లు వచ్చినాయి. చదవాలా సార్? On the level of the body, humans are very close to animals. All the basic bodily functions, pleasure, pain, breathing, eating, drinking, defecating, sleeping, the drive to find a mate and procreate, and of course, birth and death, we share with the animals. A long time after their fall from a state of grace and oneness into illusion, humans suddenly woke up in that seemed to be an animal body. And they found this very disturbing.
Don't fool yourself. You are no more than an animal. This seemed to be the truth that was staring them into the face, but it was too disturbing a truth to tolerate. Adam and Eve saw that they were naked, and they became afraid. Unconscious denial of their animal nature set in very quickly. The, the threat that they might be taken over by powerful instinctual drives and revert back to complete unconsciousness was indeed a very real one. Shame and taboos appeared around certain parts of the body and bodily functions, especially sexuality. The light of their consciousness was not yet strong enough to make friends with their animal nature, to allow it to be and even enjoy that aspects of themselves, let alone to go too deeply into it to find the divine hidden within it, the reality within the illusion. So they did what they had to do. They began to disassociate from their body. They now saw themselves as having a body rather than just being it. చాలా పెద్దగా ఉన్నట్టు సార్. On the level of the body, humans are very close to animals. మనం శారీరకంగా కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ జంతువులకి పెద్ద తేడా ఏం లేదు. మన ఏదో అదే కోతి నుండి పుట్టాడు మానవుడు, లేకపోతే మేనేజ్ సోషల్ యానిమల్ అంటాం కదా. సోషల్ యానిమల్ అనేది మనకి మనిషే కానీ జంతువే కానీ, కాకపోతే వాటికి మనకు తేడా ఏంటంటే మనకు కలిసి ఒక గుంపుగాను ఒక సామాజికంగాను మనం ఉంటాం. అందుకని చెప్పి మేనేజర్ సోషల్ యానిమల్ మనకు పేరు. హ్యూమన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు యానిమల్స్. ఆల్ ది బేసిక్ bodily functions, pleasure, pain, breathing, eating, drinking, defecating, sleeping, drive to find a mate and procreate, ఇవన్నీ బాధ అనేది, సంతోషం అనేది, శ్వాస తీసుకోవటం, తినటం, తాగటం, మళ్ళీ పొద్దున్నే ఇవన్నీ వదిలి విసర్జన చేయటం, నిద్రపోవటం, తర్వాత మనకు తోడు ఎత్తుపోవటం, మళ్ళీ దాంట్లో మళ్ళీ సృష్టి ప్రోక్రియేట్ ఇవన్నీ చేయటం, ఇవన్నీ జంతువులు చేస్తాయి కదా. జంతువుకి ఏదైనా గుచ్చుకుంటే అది అరుస్తుంది గట్టిగా. సంతోషం వస్తే గుంపులో కూర్చొని వాళ్ళు ఆడుకుంటాయి. ఆ ఏనుగులో ఎన్ని చూసాను ఒకసారి ఆడుకుంటాయి చూసారు. వాటికి శ్వాస ఉంటుంది, వాటికి తింటూ ఉంటుంది, తాగటం ఉంటుంది, మనకి ఉంటుంది, వాటికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి మనకి ఒక్కటే ఏంటంటే తేడా, అవి వాళ్ళ భాషలో అవి మాట్లాడుకుంటాయి, మన భాష మనం మాట్లాడుకుంటాం, అన్నీ కామన్. ఒక్కటే తేడా ఏంటంటే అవి మనం ఆలోచించగలుగుతాము, అది ఒక్కటే తేడా. యాక్చువల్గా అవి కూడా ఆలోచిస్తాయి. లేకపోతే నీళ్లు దాటేటప్పుడు, లేకపోతే కొండ దాటేటప్పుడు, ఎక్కేటప్పుడు ఒకసారి అటు ఇటు చూసుకొని ఎక్కొచ్చా లేదా అంటే అవి చూసుకుంటాయి కదా. ఆ విధంగా. అండ్ అఫ్ కోర్స్ బర్త్ అండ్ డెత్, పుట్టుక చావు, ఈ రెండు వీ షేర్ విత్ ది యానిమల్స్. మనం ఈ జంతుజాలంతో పాటు మనం అవన్నీ కూడా పంచుకుంటాం. ఇవి వాళ్ళకి మనకి అన్ని కామనే. A long time after their fall from a state of grace and oneness into illusion, humans suddenly woke up in what seemed to be an animal body, and they found this very disturbing. A long time after their fall from a state of grace, ఒక్కసారి సడన్ గా మనకి ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చేసినాం. అది ఈ తినటం తాగటం అనే మామూలుగా రోజు అందరికీ జరిగే స్థితిలో నుంచి బయటకు ఫాల్ ఫ్రమ్ ద గ్రేస్, ఈ వీటిలో నుంచి పడిపోయినప్పుడు, వన్నెస్ ఇంటూ ఇల్యూజన్, ఒక ఏకత్వంలో నుంచి ఈ మాయలోకి, భ్రాంతిలోకి వెళ్ళినప్పుడు మనం సడన్ గా లేస్తాం. ఇదేంటి ఏం జరిగింది మనకి అని చెప్పి. వాట్ సిమ్ టు బి అన్ యానిమల్ బాడీ అండ్ దే ఫౌండ్ ఇట్ వెరీ డిస్టర్బింగ్. ఇదేంటి ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తాం, జంతువులకి మనకి తేడా ఉంది, ఇవన్నీ మనం ఎక్కడో టచ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా
అన్‌కాన్షియస్ అయినప్పుడు దెబ్బలు తగిలి తర్వాత హాస్పిటల్‌కి చేరితే వాళ్ళు కళ్ళు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను? ఏం చేస్తున్నాను? అంటారు చూసారా? ఆ విధంగా. మనం ఎక్కడో ఒకసారి యానిమల్ బాడీలో నుంచి బయటకొచ్చి ఇప్పుడు చాలామంది చూడండి, మనం పురాణాల్లో తీసుకుంటే రాక్షసులు వీళ్ళందరూ గనక చూస్తే వాళ్ళందరూ యానిమల్ లాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి సివిలైజేషన్ నాగరికత అనేది వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మనకు కూడా నాగరికత అంటే మనం ఏమనుకుంటాం? వేష భాషలే నాగరికత అనుకుంటాం. నాగరికత అనేది వేష భాషలు కాదు. నీ భావము, ఆలోచన, నీ మనస్సు ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద నీ నాగరికత ఏంటనేది తెలుస్తుంది. బయటికి ఏదో పెద్ద 7 పీస్ సూట్ వేసుకుని పెద్ద కళ్ళజోడు పెట్టుకుని అది ఇది వేసేసుకుని ఆ పెద్ద కారులో దిగితే నువ్వు పెద్ద నాగరికుడు అయినట్టు లెక్కేం కాదు. అది నీకున్న ఆ, వ్యవస్థ వసతిని నువ్వు చూపించుకుంటావు. నీ నాగరికత ఎప్పుడు తెలుస్తుంది? పక్కన ఆకలితో ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఇడెవడరా ఇక్కడ ఉన్నాడు కారు దిగేటప్పుడు పక్క జరుపు అనకుండా వాడికి రూపాయి ఇచ్చి బాబు ఏదైనా కొనుక్కొని తిను ఆకలితో ఉన్నావు అని చెప్పి నువ్వు ఇచ్చినప్పుడు నీ నాగరికత బయటపడుతుంది. అట్లీస్ట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇవ్వలేకపోతే కనీసం నువ్వు ఈసరించుకోబాకు. నీ పాటికి నువ్వు వెళ్ళిపో. అప్పుడు నీ నాగరికత బయటపడుతుంది. నాగరికత అంటే ఏదో పెద్ద 6 డోర్లు కారులో నుంచి బయటికి దిగి మన ఏడితే ఏడు ముక్కలు సూట్ వేసుకుని మన షూకి మరక వెళ్ళకుండా అంత నీట్ పాలిష్ పెట్టుకుని లోపలికి వెళ్తూ వెనకాల ముందు 4 మనుషులు ఉండి వెళ్తే ఇది నాగరికత కాదు. ఇది ప్రదర్శన అంటాం నాగరికత. ఇక్కడ యానిమల్ బాడీలో ఉంటాం. ఈ బాడీ మాకు చాలా మంది క్రూరంగా ఉంటారు, జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. చాలా మంది మనుషులకు ఉండాల్సిన లక్షణాలు ఏమి ఉండవు. అట్లాంటి వాడు ఒక్కొక్కసారి సడన్ గా వాడికి అవేకనింగ్ వస్తుంది, మేల్కొంటాడు. నేనేంటి ఇట్లా ఎందుకు చేస్తున్నాను అని చెప్పి సడన్ గా మారిపోతారు వాడు. అంతే. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, యూఆర్ నో మోర్ దాన్ యానిమల్. అప్పుడు అనిపిస్తుంది నేను పిచ్చివాళ్ళగా నేను ఫూల్ చేసుకోవద్దు, నువ్వు ఒక జంతువు కాదు, నువ్వు మనిషివి అని. దేర్ సిమ్ టు బి ద ట్రూత్ దట్ వాస్ స్టేరింగ్ దెమ్ ఇన్ ద ఫేస్. అప్పుడు ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేది ఈ జంతువు అంటే ఈ మృగమైన ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు వీటిలో నుంచి బయటకు వచ్చి ఇదేంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను మార్పు మొదలైంది. మొదలైనప్పుడు నీకు ఆ నిజాయితీ నిజం అనేది నీ ముఖంలో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని, నీ ప్రవర్తన నీ ఏంటి అనేదాన్ని నీ ముఖంలోకి ఆ నిజం నిజాయితీగా కనుక నువ్వు ఆలోచించుకోవటం మొదలు పెడితే అది నీ ముఖంలోకి చూస్తూ ఉంటుంది. బట్ ఇట్ వాస్ టూ డిస్టర్బింగ్ ఏ ట్రూత్ టు టాలరేట్. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవాలి అంటే చాలా కష్టం. ఒకసారి మనం ఏంటి అనేది మానసికంగా మనం ఏ ఆలోచనలో ఉన్నాము, ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాము, ఎంతలా మనం క్రూరంగా మనం ప్రవర్తిస్తున్నాము, ఎంతమందికి మనం హాని చేస్తున్నాము, ఇవన్నీ ఒక్కసారి మనకి ఆ మనసు కనుక టచ్ చేస్తే దాన్ని భరించటం అనేది చాలా కష్టం. Adam and Eve saw that they were naked and they became afraid. మనకి క్రిస్టియానిటీ ప్రకారం ఈ సృష్టి మొదలైంది ఆడమ్ అండ్ ఈవ్ అని వాళ్ళిద్దరి ద్వారా ఈ సృష్టి మొదలైంది అని చెప్పి వాళ్ళు దిగంబరంగా ఉంటారు, బట్టలు లేకుండా. పుట్టినప్పుడు ఎవరికేమి ఉండవు కదా. అట్లా అప్పుడు వాళ్ళకి భయం వేసి ఇంట్లో ఉన్నాం మనం అని. అన్కాన్షియస్ డేనియల్ ఆఫ్ దేర్ యానిమల్ నేచర్ సెట్ ఇన్ వెరీ. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా ఉన్నారో జంతువులకి జంతువులు కూడా బట్టలు వేసుకోవటాలు అవన్నీ ఉండవు. మనకు కూడా అట్లా వాళ్ళు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి అట్లాగే ఉంది ఈ సృష్టి మొదలైనప్పుడు. అప్పుడు మనం ఈ యానిమల్ నేచర్ అన్కాన్షియస్ డేనియల్ ఆఫ్ దేర్ యానిమల్ నేచర్ సెట్ ఇన్ వెరీ క్విక్. మనం జంతువులాగానే మనం ఉన్నాము అనేది వాళ్ళకి త్వరగా అర్థమైంది ఆ విషయం. ది థ్రెట్ దట్ దే మైట్ బి టేకెన్ ఓవర్ బై పవర్ఫుల్ ఇన్స్టింక్చువల్ డ్రైవ్స్ and revert back to complete unconsciousness was indeed very real one. The threat that they might be taken over by powerful instinctual drives. ఈ ఇన్స్టింక్ట్ అనేది మనకు ఒకటి ఉంటుంది, ఒక్కోసారి మనకు తెలియకుండానే లోపల నుంచి చెప్తుంటారు ఇది తప్పు రైట్ అనో, లేకపోతే మన స్పందన అనేది దాని సందర్భంగా మనం రావటము. కొంతమంది చూడండి, మనకు అందరికి చాలా మందికి
ఒక నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత జరగబోయేది కొంచెం ఒక లేట్ ఫీల్ వస్తది. ఇలా అవుతదేమో అని ఇక తర్వాత మనం కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు ఇలా ఎందుకు అవుద్దని. చివరికి అదే మన మనసు చెప్పిందయ్యా మనం వినలేదు అని. ఇట్లా ఇన్‌స్టింక్చువల్ డ్రైవ్స్ ఇవన్నీ అవి ఇట్లాంటి ఇన్‌స్టింక్చువల్ ఏమన్నా ఉంటే ఆ డ్రైవ్స్ మనది ఆక్రమించి తీసేసుకుంటాయేమో అని చెప్పని, దాని మీద దాని కిందకెళ్ళిపోతామేమో అని చెప్పని అండ్ రివర్ట్ బ్యాక్ టు కంప్లీట్ అన్‌కాన్షియస్‌నెస్. మనం కాన్షియస్‌గా ఉండం. మనం అన్‌కాన్షియస్‌గానే మనం ఏం చేసినా కూడా అసంకల్పితంగానే జరుగుతుంటాయి మనకి. మనం తినటమును, ఆఫీస్‌కి వెళ్ళటం ఇవన్నీ తప్ప మిగిలినయన్నీ అసంకల్పితంగానే జరుగుతుంటాయి మనకు సంబంధం లేకుండా. అట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నామా అనేది వాజ్ ఇండీడ్ ఏ రియల్ వన్. అది నిజమైంది అనేది. ఒక అన్‌కాన్షియస్‌నెస్ లోనే ఉండి మనం ఈ జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోయి దాన్ని మనం తీసేసుకున్నాం. దాని మీదకి వెళ్ళిపోతున్నామా, దాన్ని మనం తీసేసుకుంటాం లేదు. ఆ ప్రవృత్తిలోకి ఎందుకు దాని ఇన్‌ఫ్లూయెన్స్ లోకి మనం వెళ్ళిపోతున్నాం అనేది ఒక్కోసారి భయంగా ఉంటుందన్నమాట. Shame and taboos appeared around certain parts of the body and bodily functions. షేమ్ అనేది ఇక్కడ అవమానం కాదు, సిగ్గు. అండ్ టాబూస్ మన కొన్ని మరకలు శరీరం మీద అరౌండ్ ద సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. కొన్ని శరీరంలో అన్ని భాగాలు ఒకే రంగులో ఉండవు. ఒక్కొక్క భాగం మన కళ్ళు ఉన్నాయని, కనుబొమ్మలు ఉన్నాయని, కనురెప్పలు ఉన్నాయి, కనుగుడ్లు ఉన్నాయని కొన్ని నల్లగా ఉంటాయి, కనుబొమ్మలు నల్లగా ఉంటాయి, జుట్టు నల్లగా ఉంటుంది. అట్లా అని చెప్పి శరీరం అంతా నల్లగా ఉంటే మనం ఒప్పుకుంటామా? తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా వాడి జుట్టు నల్లగానే ఉండాలి, కనుబొమ్మలు నల్లగానే ఉండాలి, కనుగుడ్లు నల్లగానే ఉండాలి. ఈ మిగిలిన శరీరం అంతా మాత్రం తెల్లగా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఈ బాడీ ఫంక్షన్స్, ఈ సెక్సువాలిటీ, శృంగారం అనేది ఇవన్నీ కూడా మనకి మనం అంతట మనము ఈ సిగ్గు, ఈ మచ్చలు, మరకలు ఇవన్నీ మనంతట మనం ఏర్పాటు చేస్తాం. The light of their consciousness was not yet strong enough to make friends with their animal nature, to allow it to be or even enjoy the aspect of themselves. ఈ లైట్ ఆఫ్ దేర్ కాన్షియస్నెస్, ఈ మన యొక్క అన్కాన్షియస్నెస్ లో నుంచి కాన్షియస్నెస్ లోకి రావడానికి, అసంకల్పితం అనే దాంట్లో నుంచి మన సంకల్పితమైన దాంట్లో రావడానికి ఉండేటువంటి ఆ లైట్ కాంతి అనేది ఏదైతే ఉందో అది మనకి మన ఈ అసంకల్పిత కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ ఈ సిచ్యుయేషన్ ని మనం ఫ్రెండ్స్ గా మార్చుకోవడానికి, స్నేహపూర్వకంగా దాంతో ఉండాలి అంటే ఆ యానిమల్ నేచర్ తో పాటు మన ఈ కాన్షియస్నెస్ జంతు ప్రవృత్తి ఏదైతే ఉందో దాంతో మన కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ ఈ రెండు కలవాలంటే ఆ దానికి మనకి చూపించే దారి చాలా చీకటిగా ఉంటుంది, లేదా కొద్ది వెలుతురుతోనూ ఉంటుంది. అండ్ టు అలౌ ఇట్ టు బి అండ్ ఈవెన్ ఎంజాయ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఆ విధంగా ఉండటానికి కానీ దాన్ని ఎంజాయ్ చేయటానికి, కొన్ని అదే ప్రవృత్తిని ఎంజాయ్ చేయాలని టు అలౌ ఇట్ టు బి అండ్ ఈవెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లెట్ అలోన్ టు గో డీప్లీ టు ఇట్, టు ఫైండ్ ది డివైన్ హిడెన్ విత్ ఇట్. ఇంకా ఇవన్నీ దీంతోనే మనం కొట్టుకుంటాం. లెట్ అలోన్ టు గో, మన లోపలికి వెళ్ళి మన ఈ హిడెన్ డివైనిటీ, మన దానిలో ఉన్న ఆ దైవత్వాన్ని మనం చూడగలటం అనేది ఇంకా ఎక్కువ. అది అంతే. ఈ జంతు ప్రవృత్తిలో నుంచి మనం మనుష్య ప్రవృత్తిలోకి వచ్చి, మనుష్య ప్రవృత్తిలో నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని అప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడానికి వెళ్ళటం అనేది ఇంకా టైం పడుతుంది. అది విత్ ఇన్ ఇట్, ద రియాలిటీ విత్ ఇన్ ద ఇండివిజువల్. ఈ మాయా, భ్రాంతి ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మనం ఆ నిజాన్ని, రియాలిటీని, మనం ఇది అనేదాన్ని మనం మా భ్రాంతిలో నుంచి కూడా మనం దాన్ని కనుక్కోగలగాలి. ఇంత కన్ఫ్యూజన్ మనకి. ఇదంతా ఏంటంటే మన జంతు ప్రవృత్తిలో నుంచి, మన నాగరికత ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటకు వచ్చి నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు కనుక్కోగలగాలి. దానికి నీకు ఇవన్నీ అడ్డుపడతాయి అని చెప్పి సింపుల్గా. సో దే డిడ్ వాట్ దే హ్యాడ్ టు డూ. వాళ్ళు ఏం చేయాలో చేశారు.
దే బిగాన్ టు డిసోసియేట్ ఫ్రమ్ దేర్ బాడీ. అప్పుడు ఎప్పుడైతే ఈ దైవత్వానికి అనుకోవడానికి వచ్చారో అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేశారంటే ధ్యానం చేయటము, లేకపోతే మన పాటలు పాడుకోవటము, దేవుడితో పాటు ఐక్యం, వాటెవర్ ఇట్, ఏ పద్ధతిలో ఉంటాం. అప్పుడు ఈ బాడీతో డిసోసియేట్, వాళ్ళ బాడీకి ఈ శరీరంతో మెల్లగా ఈ సంబంధాన్ని తగ్గించి దూరం చేసుకుంటారు. They now saw themselves as having a body rather than just being. ఇప్పుడు మన ఈ శరీరం అనేది ఒక పరికరం లాగా వాళ్ళు చూశారే కానీ ఈ శరీరమే మెయిన్, శరీరంలో మనం ఉండాలి, శరీరమే మనం ముఖ్యం అని చెప్పి వాళ్ళు చూడరు. దాంతోపాటు ఈ శరీరం అనేది మనకు ఒక కాండ్యూట్, మనకు ఒక పరికరం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళటానికి పడవ ఎట్లయితే అవసరమో, మన పుట్టుక నుంచి చావు లోపల ఈ శరీరం అనేది ఆ విధంగా మనకు అవసరం ఉన్నది. దాంట్లో నుంచి మనం నీలో ఉన్న దైవత్వాన్ని, మనలో ఉన్న దైవత్వాన్ని మనం కనుక్కొని మనం పైకి అలౌకికమైనటువంటి స్థితికి చేరుకోవటం ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ కాస్తం మిగిలిన చూద్దాం. ఓకే, ఇంకేమైనా? ఇందులో ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదా? హలో, ఏం లేదు సార్, ఏం లేదు సార్. సుకన్య కూడా లేదు. ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, చెప్పు అయిపోయింది, మనం ఏదో విన్నట్టుగా ఉన్నామా లేదా అని కాదు. ప్రేక్షకుల నుంచి స్పందన లేదు సార్, ఏం లేదు సార్. షేరింగ్ అంత తల పైంచిపోయింది, లోపలికి ఏం వెళ్ళలేదు. నో సార్, లోపలికి వెళ్ళి ఇంకా డైజెషన్ లోనే ఉన్నారు సార్. అంతా చాలా డీప్ గా వెళ్ళింది లోపలికి. అంతా చెప్పినట్టు అర్థమైంది కాబట్టి ఓకే, ఇప్పుడు చేద్దాం, రికార్డింగ్ ఆపేస్తున్నాం.